దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కానీ మొదటగా స్పందించేటువంటి గుణం కలిగినటువంటి మన ఉద్యమాల గడ్డ మన ఉస్మానియా యూనివర్సిటీ తల్లి. వాస్తవానికి ఈరోజు శాంతి చర్చలు అనేటువంటి పేరుతోని గత కొంతకాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాలుగా ప్రజాస్వామికవాదులుగా, బుద్ధిజీవులుగా, మేధావులుగా, వివిధ సంఘాలుగా, లెఫ్ట్ సంఘాలుగా, వామపక్ష సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా కూడా చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మధ్య భారతదేశమైనటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆదివాసులపైన జరుగుతున్నటువంటి పేరుకేమో మావోయిస్ట్ అనేటువంటి పేరుతోని ఆదివాసులపైన జరుగుతున్నటువంటి మారణహోమం మీద వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు నిజంగా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాలందరూ కలిసి ఒక నిర్ణయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం మా ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరపున, అదేవిధంగా ఆదివాసీ సమాజం తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేదికమైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా బెల్లన్న కావచ్చు, లేక బోసన్న కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలందరూ కూడా వివిధ ప్రెస్ మీట్లలో కూడా చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు గత కొంతకాలంగా. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది శాంతి చర్చలు అని చెప్పి మాట్లాడుతుంది, ఒకవైపు మేము కాల్పులో విరమించినామని చెప్పి ఒకవైపు మాట్లాడుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము హాట్ టాపిక్ ఏంటంటే కర్రెగుట్టలు. ఏంటి కర్రెగుట్టలు అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. నిజానికి ఆ కర్రెగుట్టలు అనేటువంటిది ఆదివాసులకి ఉండేటువంటి గుడాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ కొంత కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఆదివాసీ సమాజాన్ని చైతన్యం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడే విధంగా అక్కడ మమేకమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ యొక్క పార్టీ ఖతం చేయాలంటే ముఖ్యంగా ఆదివాసులు అనేటువంటి వాళ్ళని మావోయిస్టుల పేరుతో చంపేస్తే అక్కడ ఉన్నటువంటి వనరులు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగమే. కాబట్టి ఆదివాసులు అనేటువంటి వాళ్ళు ముందు ఈ దేశానికి సంబంధించిన పౌరులా కాదా అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే ఈరోజు మనం భారతదేశం తరపు నుంచి ఎక్కడో గాజాలో జరుగుతున్నటువంటి సమస్య గురించి మాట్లాడతాం, శాంతి చర్చలు కావాలని. ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి, రష్యా జరుగుతున్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాల గురించి శాంతి చర్చలను మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈరోజు మన దేశంలో మన భారత పౌరులైనటువంటి మా జాతికి సంబంధించినటువంటి ఆదివాసులైనటువంటి వాళ్ళము మేము ఈ దేశ పౌరులం కాదని మేము ఈ దేశానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు మేము అడుగుతున్నాం. ఏంటి ఈరోజు మేము అసలు వాస్తవానికి స్వతంత్రంగా ఉన్నటువంటి మా రాజ్యాలు ఉన్నాయి, మేము గోండువానా సంస్థానానికి సంబంధించినటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఆ రోజు ఎలా దేశం ఏర్పడేటప్పుడు ప్రత్యేకించి మీకంటూ ఒక షెడ్యూల్స్ పెడతాము, మీ అభివృద్ధి కోసము కొన్ని షెడ్యూల్స్ ఏర్పాటు చేస్తాము, స్వయం ప్రాతిపదికతో మీరు పరిపాలించుకునే విధంగా అధికారులు అనేటువంటి వాళ్ళని గవర్నమెంట్ ఏజెంట్ అని చెప్పేసేసి 5వ షెడ్యూల్ అనేటువంటిది మధ్య భారతదేశానికి సంబంధించిందని, 6వ షెడ్యూల్ అని చెప్పేసేసి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిందని ఆ రోజు 12 షెడ్యూల్లో భాగంగా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఏమైపోతున్నాయి? అసలు 5వ షెడ్యూల్ అని చెప్పారు, ఏమైపోతున్నాయి? మా అభివృద్ధి ఎడిపోతుంది, మా వనరులను దోసుకుపోతున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, ఎందుకోసం మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడుతున్నటువంటి మాకు మద్దతుదారులుగా ఉన్నటువంటి అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ కావచ్చు, లేదనుకుంటే వామపక్ష పార్టీలు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ప్రజాస్వామికవాదిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్ అన్న పేరుతోనే వివిధ రకాలుగా ఈ ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాము, ఇవాళైనా సరే ఇప్పటికైనా సరే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆపండి. ముందు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ముఖ్యంగా ఆదివాసులు చచ్చిపోతున్నారు. ఒక్కరు మావోయిస్ట్ పార్టీ సభ్యుడు ఉంటే 10 మంది ఆదివాసికి సంబంధించినటువంటి గుడాలకు సంబంధించినటువంటి ప్రజానీకం చచ్చిపోతున్నది. ఏం జరుగుతుంది? ఇలా మానవ హక్కుల ఉల్లంఘన ఇంత విపరీతమైనటువంటి భారతదేశంలో జరుగుతుంది, ఎందుకు స్పందించలేకపోతున్నారు అనేటువంటిది ఇలా మనం చర్చనీయాంశంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటిది ఈ పరిస్థితి? అంటే ఆదివాసులు అంటే పిట్టల్ని, కోళ్ళని కాల్చుకున్నట్టుగా విపరీతంగా కాల్చేసి చంపేసేసేసి కనీసం మన దృష్టిలోకి వచ్చేటువంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. మీడియా అనేటువంటిది కొంత మాత్రం ప్రయత్నం చేస్తుంది, కొన్ని మీడియా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వెలికికి రానటువంటి ఎన్నో ఉన్నాయి. నేను జనరల్గా ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరపు నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తిరిగినప్పుడు చూస్తే చాలా అంటే చాలా విపరీతంగా పెద్దవాళ్ళని చంపుతున్నారు, పాలిచ్చేటువంటి పిల్లలు తల్లును చంపుతున్నారు, పిల్లలు కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేనేమంటున్నా అంటే
దయచేసి విద్యార్థి మిత్రులు కావచ్చు, మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, కనీసం మా గురించి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, చర్చలు చేస్తున్నారు, ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మీ ప్రయత్నం కొనసాగించండి. అట్లనే మరొక విధంగా ఆలోచన కూడా చేయండి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇలా యుఎన్ఓ ద్వారా కూడా మీరు ఒక ప్రయత్నం ఎందుకు కొనసాగించారని అడుగుతున్నాను. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మేము భారతదేశం పౌరులం కాదా? మేము అవునా కాదా? భారతదేశం పౌరులమేనా ఆదివాసులు అనేటువంటి వాళ్ళం? ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు? అంటే మా వనరులు మేము రక్షించబడుతున్నాయని చెప్పేసి మేము కాపాడాలి. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సమాజం మొత్తానికి మనము వనరులు అందించాలి. ఇలా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా మైనింగ్ ఎక్కడ జరుగుతుంది, అంతా కూడా ఆదివాసీ ప్రాంతమైనటువంటి 5వ షెడ్యూల్ భూభాగంలో జరుగుతుంది. వీటన్నిటిని ఎవరు కాపాడుతున్నారు? ఆదివాసులు కాపాడుతున్నారు. ఆదివాసులు మాట్లాడుతున్నారని, ప్రశ్నిస్తున్నారని వాళ్ళని చైతన్యం చేస్తున్నటువంటి పార్టీ పేరుతోనే చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ పరిస్థితి? ఒక్కసారి మీరందరూ కూడా ప్రజాస్వామికవాదులుగా, బుద్ధిజీవులుగా, విద్యార్థులుగా, పరిశోధక విద్యార్థులు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. శాంతి చర్చలను జరుగుతున్నాయి. కానీ అదేవిధంగా యుఎన్ఓ అనేటువంటి ఒకటి ఉంది. మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కూడా ఉన్నది. కాబట్టి ఇలా భారతదేశం సంబంధించినటువంటి తరపు నుంచి బుద్ధిజీవులందరూ కూడా, మేధావులందరూ కూడా, పార్టీలు, వామపక్ష పార్టీలు అనేటువంటి కావచ్చు, ఇలా ప్రతిపక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బెల్లన్నకు ఒకటే చెప్తున్నాము, ఇలా ఆదివాసులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి మా తరపు నుంచి ఒకటే అడుగుతున్నామన్నా, మీరు ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కనీసము ఇలా చర్చిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చ జరపాలని చేస్తున్నారు. అది వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా మారణ హోమం జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న 12 మంది చనిపోయారని చెప్పేసి స్టేట్మెంట్ వస్తున్నది. రకరకాల పరిస్థితులు. రోజు పేపర్లో రక్తం చిందించినటువంటి, రక్తం కనబడినటువంటి రోజు అంటూ లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనకంటూ ప్రపంచానికి సంబంధించినటువంటి శాంతి కోసం ఉండేటువంటి ఒక యుఎన్ఓ ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం దిశగా యుఎన్ఓ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి మిత్రులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.